ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది. దీంతో పాటు శివవాసి యోగం కూడా ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజే లలిత జయంతిని కూడా జరుపుకుంటాం. ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో రెండో స్వరూపం శ్రీ లలిత త్రిపుర సుందరి. ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత, పంచదశాక్షరి మంత్రాది దేవత. భండాసురుణ్ణి వధించేందుకు మాఘ పౌర్ణమి రోజు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. మఘము అంటే యజ్ఞం. యజ్ఞ యాగాలు, పవిత్రమైన దైవీ కార్యాలు చేసేందుకు అత్యున్నతమైనదే మాఘమాసం. ఈ నెల రోజులు ప్రత్యేకమే అయినా మాఘ పౌర్ణమి మరింత ప్రత్యేకం. దీనినే మహామాఘి అంటారు. ఈ రోజు చేసే సముద్ర నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాన్ని ఇస్తాయని శాస్త్రవచనం. ఈ రోజుకున్న మరో ప్రత్యేకతే లలితా జయంతి. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు ఆచరించాడు. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనతో ఎవరైతే యుద్ధం చేస్తారో ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరం కోరుకున్నాడు. ఆ వరగర్భంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టాడు భండాసురుడు. భండాసురుడి బాధలు భరించలేక నారద మహర్షి సూచనల మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహాయాగం చేయగా హోమగుండం నుంచి ఉద్భవించింది శ్రీలలితాదేవి. అప్పుడు శ్రీచక్రాన్ని అధిష్ఠించి భండాసురుణ్ణి సంహరించింది. అప్పుడు అమ్మవారు రౌద్ర రూపాన్ని శాంతింపచేసేందుకు దేవతలు, మునులు ప్రార్థిస్తూ చెప్పిన నామాలే శ్రీ లలితా సహస్రనామము. సర్వశక్తులకు మూలపోటమ్మగా లలితాదేవిని పూజిస్తారు. వర్ణవర్ణంలో ప్రకాశిస్తూ పాశాన్ని, అంకుశాన్ని, పుష్పబాణాన్ని, ధనస్సు ధరించి భక్తులకు అభయమిస్తుంది. భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా లలితాదేవిని ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న లలితాదేవిని సహస్రనామంతో పారాయణం చేస్తే ఆమె కరుణ భక్తులపై ప్రసరిస్తుందని భక్తుల విశ్వాసం. కళల్లో ప్రావీణ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది లలిత అమ్మవారు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున లలిత సహస్రనామం పఠించినా విన్నా చాలా పుణ్యం. అలాంటిది మాఘ పౌర్ణమి రోజు లలిత సహస్రనామం పఠించి లలితాదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి లలితాదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. శ్రీ లలితాదేవి నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా మరెన్నో రోజుల యొక్క ప్రాముఖ్యతలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.